ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదిగో వచ్చేసింది మేడం. నేను అపాయింట్ చేసిన కేర్ టేకర్. నమస్కారం అండి. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందా ఆనందా? ఏమ్మా, మనం ఎప్పుడైనా కలిసామా? లేదు మేడం. నీ పేరేంటమ్మా? స్మిత. స్మిత సార్. ఇంతవరకు ఎక్కడ పనిచేసావు? ఎక్కడంటే చాలా మంది దగ్గర సర్వీస్ చేశాను మేడం. కేర్ టేకర్ గా నాకు 5 సంవత్సరాల అనుభవం ఉంది. సరే, మా వదిన గారికి నువ్వే కేర్ టేకర్ గా ఉండాలి. నాన్నగారు, ఈవిడ పనులన్నీ చేస్తుందో లేదో నాకు నమ్మకం కుదరట్లేదు. అయ్యో మేడం, నేనింతవరకు డాక్టర్ ఇంట్లో పనిచేశాను మేడం. నాకు అవన్నీ తెలుసు. సరే, తనకి ఏ టైంకి ఏ మెడిసిన్ ఇవ్వాలో, ఏ ఫుడ్ పెట్టాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయించాలి అన్నది డాక్టర్ గారు చెప్పారు. అదంతా కపిల నీకు చెప్తుంది. జీతం ఎంత కావాలన్నా తీసుకో, కానీ వర్క్ డ్యూటీలా కాదు, సొంత మనిషిలాగా చెయ్యాలి. నేను పరాయిదాన్ని కాదు మేడం. అంటే నా ఉద్దేశం ఏంటంటే, నేను పని ఒప్పుకొని ఇంట్లో కాలు పెట్టాను అంటే వచ్చిన పని పూర్తయ్యేదాకా సొంత మనిషిలాగే ఉంటాను. సరే కపిల, తనకి రూమ్ చూపించు. ఓకే మేడం. దర్శన్. ఏంటమ్మా? సిద్దిపేటలో మనం మరో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయడానికి ప్లేస్ వెళ్ళి చూశాం కదా. సెంటర్ ఏంటి, షాప్ ఎక్కడా అని నేనన్నీ ఆల్రెడీ చూసేశాను. నువ్వు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఒకసారి కన్ఫర్మ్ చేసుకునిరా. అలాగేమ్మా. ఒక్క నిమిషం దర్శన్ బాబు. ఆనందా, ఒక్కడిని ఎలా పంపుతావమ్మా? తమ్ముడు, నువ్వు షాప్ చూసుకో,
నేను దర్శన్ బాబుతో వెళ్ళి అలా చూసి వస్తాను. అలాగే అన్నయ్య. మీరెక్కడికి వెళ్తున్నారు? సందు దొరికితే చాలు పని మానేసి షికార్లు చేద్దామని చూస్తారు. దర్శన్తో పాటు మా తమ్ముడు వెళ్తాడు. తమ్ముడా? తమ్ముడెవరు? అదే మా సత్తిపండుగాడు ఊరు నుంచి వస్తున్నాడు. ఓహో. సత్తిపండ అతనెందుకు పిలిచావు పెద్దమ్మా? నేనేం పిలవలేదు దర్శన్. నాకు యాక్సిడెంట్ అయిందని తెలియగానే వాడే వస్తున్నాడు. కోడలిగా ఇంట్లో అడుగు పెట్టాల్సిన నేను కేర్ టేకర్గా ఇంట్లో అడుగు పెట్టాను. ఈ ఆస్తి పేపర్ల మీద సంతకాలు పెట్టించుకుంటాను. దర్శన్కి సమీరాకి పెళ్లి జరిపించి నీ కొడుకు కాలితోనే నీ గుండెల మీద తన్నించి ఇక్కడి నుంచి వెళ్తాను. చెప్పక్క, వెళ్ళారా? ఇప్పుడే ఇంట్లోకి అడుగు పెట్టాను. పెట్టి పెట్టగానే ఒక అవకాశం దొరికింది. ఏంటది? ఆనంద మరో కొత్త బ్రాంచ్ ని ఓపెన్ చేసే ఏర్పాట్లలో ఉంది. అది చూడటానికి దర్శన్ ని వేరే ఊరికి పంపిస్తుంది. ఎవరో సత్తిపంటంట ఎక్స్ట్రా లగేజ్ ని దించుతున్నారు. ఆ లగేజ్ ని నేను కట్ చేస్తాను. దర్శన్ తో పాటు నువ్వు వెళ్ళాలి. అర్థమైందక్క. దర్శన్ కారులో నేను వెళ్తాను. అతనితో ఎలాగైనా నా మెడలో తాళి కట్టించుకొని ఇంట్లో కోడలుగా అడుగు పెడతాను. డన్. ఏమైనా సరే పని అయిపోవాలి. ఎవరితో పని అయిపోవాలి అంటున్నావు? వేరే కస్టమర్ మేడం వాళ్ళింటికి కేర్ టేకర్ గా వస్తానేమో అని ఫోన్ చేశారు. ఆల్రెడీ వేరే చోట వర్క్ చేస్తున్నాను. మీ దగ్గరికి రావాలంటే ఇక్కడ పని అయిపోవాలి అని చెప్తున్నాను. అంతే. ఓయ్ ఏంటంట? ఇదిగో నేను ఊళ్ళో లేనని డాన్సింగ్లు కట్టద్దని చెప్పు. వచ్చినానంటే ఇది భాగవతమే. ఈ ప్రపంచానికి మంచిదనం పనికిరాదమ్మే. నాలాంటి మంచోళ్ళుంటే అస్సలు నచ్చదు. కాంచనా, నువ్వు పెట్టమే, నేను మళ్ళీ చేస్తా. ఏంది? నీతో మాట్లాడాలి. నువ్వా నీ పెనిమిట? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.